హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఒక ఏంటో పెట్టి తీసినట్టు ఉండదు, న్యాచురల్ గా మన రోజు జరిగిపోయినట్టే ఉంటుంది అలాగా. సో సుమంత్ ప్రభాస్ గారు హీరోయిన్ మీతో పాటు ఆ సంభాషణ కాంబినేషన్స్ ఎలా ఉండేవి సార్? సుమంత్ ప్రభాస్ గారు అయితే కూల్. అసలు వాస్తవంగా అంత చిన్న వయసులో అంతమందిని ఆర్గనైజ్ చేయడం కొంత టెన్షన్ ఉంటుంది. అలా ఏ టెన్షన్ పడకుండా చాలా కూల్గా సార్ ఇలా చేయండి సార్ అనేది అలా చేస్తే సరిపోయేది అంతే. నేను అనుకునేది ఇంకా కొంచెం ఎక్కువ డ్రమటైజ్ చేయాలనుకునే అదంతా వద్దు సార్, న్యాచురల్గా ఒక ఫాదర్ ఎలా బిహేవ్ చేస్తాడో అలా చేయండి. మళ్ళీ నా లుక్ కూడా ఒక విలేజర్గా అంటే హెయిర్ స్టైల్ ఇదంతా కూడా అసలు ఇక మనం ఆ విలేజ్ లో కూడా మమ్మల్ని విలేజర్సే అనుకునేది. వీళ్ళు ఎక్కడ ఉండే అనేది అడిగేది, మాది ఊరు కాదని. అంటే మమ్మల్ని అంటే మనం అపియరెన్స్ కూడా క్యారెక్టర్ కరెక్ట్ యాప్ట్ అయ్యేటట్టు ఫస్ట్ టైం అలా ఉండడం. నేను ఇబ్బందిగా అనిపించిందా సార్? కొంచెం ఒక కంఫర్ట్ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇవన్నీ డ్రమటైజ్లు ఇవన్నీ లేవండి. ఇప్పుడు అంతా న్యాచురల్ మోడ్. అవును. కాబట్టి ఈ మనం కూడా ఏంటంటే ఇట్లా పాలిష్డ్గా కనపడితే అది మనకు లైఫ్ ఇవ్వదు. మన క్యారెక్టర్కు కరెక్ట్ యాప్ట్ కావాలి. అవును. అదే మనం కూడా దాని వాళ్ళకు యాక్సెప్ట్ చేసి అందుకనే అంత అది ప్రజాదరణ పొందింది అది క్యారెక్టర్. అసలు చాలా అంటే చూడాలి, ఫుల్ ప్రజలు చూడాలనిపించే మూవీ అసలు. సో అంటే ఎన్ని డేస్ పట్టింది సార్ మూవీ మొత్తం ఓవరాల్గా కంప్లీట్ కావడానికి మీకు? అంటే వాళ్ళు ఇది కరీంనగర్లో చేశారు. ఒక 2-3 months ఉన్నారు. నేనైతే నా క్యారెక్టరు ఒక 14-16 days చేశాను. ఓకే, అంతే. వాళ్ళు డేట్ చెప్పినప్పుడు పోయేది వచ్చేది. ఓకే. సో ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండింది సార్? ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉండింది మీకు? అంటే ఇది మనం నేను స్టేజ్ ఆర్టిస్ట్ అంటే స్కూల్ లెవెల్లో కూడా చిన్నపిల్లలకు ఈ నాటికలు యాక్టింగ్ ట్రైనర్ను. చిన్నపిల్లలకు అంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఉంటారు కదా నాటికలు, అలా స్కూల్ లెవెల్లో అలా చేస్తూ ఉండేది. ఇక్కడ మనకు అవకాశం ఇచ్చినప్పుడు దానికి కొంచెం నేను ఆ క్యారెక్టర్ను అనుకుంటాను ఎలా ఉంటుంది, ఆ పాత్ర ఔచిత్యం కానీ ఎలా బిహేవ్ చేస్తుంది ఇది అని అనుకుని దాన్ని ఆ విధంగా మోల్డ్ అయి చేస్తూ ఉంటాను. ఈ స్కూల్ లెవెల్ అంటే చెప్పాను కదా, స్కూల్ లెవెల్లో అదేం లేదు. అక్కడ బుర్ర పవర్ ఉండాలి. ఇక్కడ బుర్ర పవర్ కొంచెం తక్కువ ఉన్న మీదికి ఎర్రగా బుర్రగా ఉండాలి. అంటే కొంచెం గ్లామర్గా ఉండాలి. అక్కడ గ్లామర్ కాదు, మైండ్ పవర్ అక్కడ. ఇక్కడ కొంచెం లుక్ అపియరెన్స్ అది. అంటే అక్కడ బుర్ర ఉండాలి, ఇక్కడ ఎర్రగా బుర్రగా ఉండాలి. సో డైలాగ్స్ చెప్పినప్పుడు మీకు బాగా అంటే తొందరగానే మీరు పట్టుకొని చెప్పేసేవారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అనుభవం ఎక్కువ చదువులో. ఇంకా అది అక్కడ పాఠాలు, ఇక్కడ డైలాగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంటే బుర్ర ఉంది, ఎర్రగా బుర్రగా బుర్ర కాబట్టి రెండు. అంటే కొంచెం మేము స్టేజ్ అంటే టీచర్లం కదా, ఎప్పుడు 30 సంవత్సరాలకి ఎక్కువనే అవుతుంది టీచర్గా. అంటే మాకు స్టేజ్ ఫియర్ కానీ అంటే ఎప్పుడు డెమాన్స్ట్రేట్ చేస్తుంటాం కాబట్టి అది మెమోరీ, డైలాగు, ఇవన్నీ కొంచెం స్లాంగ్స్ కూడా. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఏంటి సార్ మీరు తెలంగాణనా, మీరు అలా రాదే మీ లాంగ్వేజ్? అవును, మీరు వరంగల్ అన్నారు. అసలు ఆ స్లాంగ్ ఎటు కూడా కనిపించట్లేదు మీకు. అయితే ఇక్కడ తెలంగాణలోనే కాదు, ఆంధ్ర అయినా రాయలసీమ అయినా టీచర్ ఒక ఫార్మల్ లాంగ్వేజే మాట్లాడతాడు. రైట్. ఎవరైనా వచ్చా రండి కూర్చోండి అంటే కానీ రా కూకో అట్లా అనం కదా. అక్కడ కూడా అండి ఎక్కడైనా అలా మనకు కొంచెం ఒక ఫార్మల్ లాంగ్వేజ్ అలవాటయ్యి, అంటే మన స్లాంగ్ మనకి వస్తుంది ఎటు పోదు, కానీ ఇది ఒక ఫార్మల్ లాంగ్వేజ్ అలవాటై ఉంటుంది అట్లా. సో ఇంట్లో ఫ్యామిలీలో మేడం పిల్లలు అట్లా మొత్తం సెటిల్ సార్ అసలు? అంటే సపోర్టివ్గా ఉంటారు బాగా మీకు? అంటే సినిమాలో ప్రయత్నం అంటే నేను చాలా ఇక్కడ 18 yearsలో చాలా కష్టాలు నష్టాలు, అది మనం ఇంటర్వ్యూలు చెప్పుకునేటట్టు ఉండదు కానీ చాలా నష్టాలే పోయాను. పోయినా ఏంటంటే నేను మందు తాగను, సిగరెట్ తాగను, టీలు మాత్రమే తాగి బతికేవాడే టీచర్ అని నేనే ఒక కొటేషన్ రాశాను. వండర్ఫుల్ సార్ అసలు నిజంగా. కాబట్టి మా ఇంట్లో కూడా కాన్ఫిడెన్స్, ఏదున్నా
మళ్ళీ సక్సెస్ అవుతాడు. అంటే మనం కూడా ఎక్కడో విలేజ్లో ఉండి ప్రైవేట్ స్కూల్ శాంతినికేతన్ అనే ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తూ వ్యవసాయం చేసే మనం ఇక్కడికి వచ్చాం. అంటే ఒక క్రమశిక్షణ ఉంటేనే వచ్చాం. రైట్. ఈ ఏదో మనం ఈ క్రమశిక్షణ చిత్తశుద్ధి ఈ రెండు ఉంటే మనం ఏదైనా సాధిస్తామని నాకు కొంచెం నమ్మకం. నేను వరంగల్ నుంచి నేను యాక్టర్, నా పిల్లలిద్దరు డాక్టర్లు కావాలని ఒక 2 ఎజెండాలు పెట్టుకొని వచ్చాను. సార్ మీరు ఏమన్నా రైమింగ్స్ చెప్తున్నారా సార్? అసలు మీరు యాక్టర్, పిల్లలు డాక్టర్. కానీ నేను ఏ యాక్టర్ అయ్యాను కానీ పిల్లలిద్దరు అయితే డాక్టర్లు అయ్యారు. ఫేమస్ అయిపోయి ఇంకేం యాక్టర్ సార్? ఆల్రెడీ ఫేమస్. సో అలా పిల్లలు డాక్టర్ సెటిల్ సార్. అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు పీజీ అంటే యూకేలో రాద్దామని ఫ్లాప్కు ప్రిపేర్ అవుతున్నారు. అట్లా మనం ఎజెండాలు ఫుల్ఫిల్ అయితే అవుతున్నాయి. అందుకనే ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ఈయన కొంచెం క్రమశిక్షణ ఉంటాడు. మనం ఏదైతే ఒక గోల్ అనుకుంటో గోల్ వైపు పోతుంటాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సినిమా ఫీల్డ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వస్తారు పాపం కష్టపడతారు, తర్వాత కొంత డైవర్ట్ అయ్యి బడి వదిలిపెట్టి బాలానందం వైపు పోతూ ఉంటారు. బాలానంద కార్యక్రమాలు మొదలు పెట్టుకొని లాస్ట్కు గోలానందం చేసుకుంటారు. అంటే నిజం అండి. 18 years నాకు ఎంతో మంది డైరెక్టర్, ఎంతో మంది గురువు గారు, మాస్టర్ గారు అని వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు నాకు ఎంతో మంది చెప్పేది. ఏంటంటే మనం అంటే ఇక జీవితంలో కొంత అనుభవం. వాళ్ళు ఏంటంటే యూత్ కొంచెం ఆ విధంగా ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఉడుకు వాళ్ళు ఏంటంటే కొంచెం బడిని వీడి అంత బాలానంద వైపు మందేయడం చిందేయడం ఇంకేదో ఈ వైపు డైవర్ట్ అయ్యాయి. అట్లా మనం ఏంటంటే వాళ్ళ చాలా హైలీ ఎడ్యుకేటెడ్స్. ఇప్పుడు వచ్చే పిల్లలు వాస్తవంగా చూస్తే వాళ్ళు కరెక్ట్గా ప్రిపేర్ అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంకా సివిల్స్ కొట్టేంత నాలెడ్జ్ ఉన్నప్పుడు నేను చూస్తాను కదా. మేము ఇంకా అంత నాలెడ్జ్ కూడా లేదు. ఆ జమాల్లో అలా గెటాన్ అయిపోయిన జాబ్ అని ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ అవన్నీ చూస్తే వాళ్ళు సివిల్స్ కూడా కొడతారు. ఏంటంటే సినిమా మీద పిచ్చితోటి వచ్చి పాపం మామూలు కష్టాలు పడట్లేదు. అట్లా మనం చెప్తాను అందరికీ చెప్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్ శిష్యానే అంటాను. శిష్య మనం ఇలాంటి మందేసి చిందేయాలంటే మన ఊళ్ళో కూడా చేయొచ్చు. నెల్లూరు, చిత్తూరు, విజయవాడ, పాగం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వేయడం ఎందుకు? ఇక్కడికి వచ్చిన ఎజెండాలు మర్చిపోకుండా అలా అని చెప్తాను. అంటే అద్భుతమైన టాలెంట్స్ ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్ కొడుతున్నారు, ఇంకా అవుతారు. అంటే మనం ఏంటంటే ఒక గురువు గారు అన్నప్పుడు ఏదో మన శిష్యుడు అంటే ఉపాధ్యాయులం కదా కనెక్ట్ అవుతాం. అరే గురువు గారు అనగానే మామూలులో ఏదో క్యాజువల్గా అంటే గురువుగారు ఎక్కడికి పోతున్నాం అంటారు. అట్లా కాకుండా అంటే మన శిష్యుడు అంటే మనం అలా కరెక్ట్ గైడెన్స్ కానీ సజెషన్ కానీ ఇస్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ కొడుతున్నారు, ఇంకా అవుతారు కూడా. అలా ఈ ఫీల్డ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఒక యాక్టర్కనే కాదు, ఎవరికైనా సక్సెస్ వస్తేనే నీకు ఇక్కడ అమౌంట్, సక్సెస్ లేకపోతే అమౌంట్ లేదు. అమౌంట్ లేకపోతే పాపం వాళ్ళు ఏంటంటే క్రమంగా కొన్ని కష్టాలకు అట్లా గురవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లా క్లారిటీ తోటి కష్టపడితే ఇది కూడా మంచి ప్రొఫెషనే. ఎందుకంటే కరెక్ట్ క్లారిటీ ఉండాలి. మనం వచ్చినటువంటి పనిలో ఆ క్రాఫ్ట్ నాలెడ్జ్ పెంచుకొని చాలా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. మళ్ళీ డెప్త్ నాలెడ్జ్ లేకపోతే కష్టం. అలా మనం యాక్టర్ అయితే యాక్టర్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి అవకాశం అయితే వస్తుంది. కెమెరా తిరిగి ఎప్పుడో ఒకసారి ఫేస్ దగ్గరకు వస్తుంది. ఫేస్ దగ్గరకు వస్తుంది, అప్పుడు చెప్పాలి నువ్వు. అప్పుడు చెప్పలేదనుకో వెళ్ళిపోతుంది. కాబట్టి అట్లా మనం కూడా అంటే నాకు వచ్చిన అంటే వెబ్ సిరీస్లో కూడా మంచి ప్రాజెక్ట్ చేశాను. వెబ్ సిరీస్లో కూడా ఇప్పుడు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ సిన్ అని ఉంది, SIN సిన్ అని. అందులో ఫాదరు వాళ్ళ నాకు బాగా పేరు తెచ్చింది పీపుల్స్ మీడియా వాళ్ళది కుడియడం అయితే అని అమలాపాల్ గారు. అందులో ఒక సుందరం అని ఫాదర్ క్యారెక్టర్. అందులో మా బాబు కిడ్నాప్ అండ్ మర్డర్
చంపి మా ఇంటి ముందే గోనె సంచిలో వేస్తూ ఉంటారు. ఇక రక్తసిక్తం ఏడవడం, మళ్ళీ అదేంటంటే నా గుడ్లకు అది హాలీవుడ్ స్టైల్ ఒకటే రోజు రిపీట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఆ మర్డర్ 3 సార్లు జరుగుద్ది. మీరు ఇంత సాఫ్ట్ గా ఉంటారు సార్, మీరు ఆ మర్డర్ అంటే జనాలు తీసుకోగలుగుతారా సార్ అసలు మీరు బట్టలు చూసి చేయడం అంటే? నేను చేయడం కాదు, చూసి మా కొడుకును వేరే వాళ్ళు చంపి మా ఇంటి ముందు వేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, అది ఒకటే డే రిపీట్ కావడం వల్ల అది కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. అలా అది అంటే అది కొంచెం లెంత్ క్యారెక్టర్. ఫస్ట్ టైం బాగా మంచి పేరు వచ్చింది. తర్వాత ఏటీఎం అని మొన్న రిలీజ్ అయ్యింది. ఇది దిల్ రాజు గారు వాళ్ళ బ్యానర్లో. సార్ వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు. డైరెక్టర్ గారు చంద్రమోహన్ సార్ కూడా ఒక ఫాదర్గా చేశారు. మంచి గుర్తింపు వచ్చింది అది కూడా. అంటే అది కొంచెం కామెడీ లాగా ఉంటుంది. అంటే అతను మా కొడుకు క్యారెక్టర్ కూడా కామెడీనే ఆ వెబ్ సిరీస్లో. ఫాదర్ది కూడా కొంచెం సెంటిమెంటు కామెడీ బాగుంటుంది ఏటీఎం. అలా వెబ్ సిరీస్లో ఉండేది. ఈ మేం ఫేమస్ తోటి మూవీస్లో కొంచెం మంచి గుర్తింపు వచ్చింది. సో ఇంతమంది కష్టాలు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళకి మీరు మంచి ఉదాహరణ చెప్పి సలహాలు చెప్తున్నారు. మీరు ఎలా ఏదైనా కష్టం బాగా ఇంకా వద్దులే ఇండస్ట్రీ వెళ్ళిపోద్దాం అన్న రోజు సందర్భం ఎప్పుడైనా ఎదురైందా మీకు? అలాంటిదైతే ఏం లేదండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఎకనామిక్గా ఇప్పుడు సమస్యలు, ఆర్థికంగా ఇప్పుడు అంటే పెద్ద కోట్లు లేకున్నా మనకు మంచి ఉంది. ఇంటి దగ్గర కొంత వ్యవసాయం ఉంది. ఇక్కడ ఏం కష్టాలంటే ఏంటంటే ఇన్సల్ట్ జరుగుతాయి చాలా. మన ఒక దగ్గర స్కూల్ హెడ్ మాస్టర్గా ఇలా అందరూ నమస్కారం సార్ అంటే నమస్కారం అనే వాళ్ళను ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఒకసారి పట్టించుకోరు, అవసరం ఉంటే ఏదో ఏదో అంటూ ఉంటారు. అదేంటంటే మనం అది అవమానంగా ఫీల్ కాకూడదు. ఎందుకంటే వచ్చేటప్పుడు బ్లైండ్ లో మైండ్ ఫిక్స్ అయిపోయి బ్లైండ్ గా ఎన్ని వచ్చినా తట్టుకోవాలనేసి. అదేంటంటే అతను ఎవరో నీకు తెలియదు, తెలుసా? 100% తెలియదు. నువ్వెవరో అతనికి 100% తెలియదు. అక్కడ అవమానం ఎందుకు జరుగుతుంది అంటే నీ స్థితి వల్లనే. అంటే నువ్వు చిన్న పొజిషన్లో ఉన్నావు, నీ స్థితి మారింది అనుకో మళ్ళీ పరిస్థితి మారుద్ది. అతనే మళ్ళీ నీకు రెస్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది ఒక స్థితి వల్ల వచ్చింది అనుకోవాలి తప్ప అతని పాపం వాస్తవంగా కూడా వాళ్ళకు కూడా ప్రెషర్స్ ఉంటాయి. అంత ఈజీ కాదు ఒక సినిమా తీయడం అంటే. ఇది పోయి 2 డైలాగులు యాక్టర్ చెప్పినట్టు కాదు. వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆ ప్రెషర్లో ఏదో అంటారు, ఓవర్లుక్ చేస్తారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎక్కువ అన్నిటికీ మూలం ఇక్కడ కొంచెం ఈజీఓ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది. ఈజీఓ అంటే ఇగో అనేటువంటిది ఉండి ఆ పదార్థం వల్ల కొన్ని ఇన్బ్యాలెన్స్గా అవన్నీ వస్తూ ఉంటాయి. అది దాన్ని మన స్థితి వల్ల ఇలా ఉంది, స్థితి మారితే పరిస్థితి మారుద్ది అనుకొని పోవాలి తప్ప దాన్ని ఏదో మనం తీసుకొని బాధపడిపోయి అలా ఉండొద్దని నా అభిప్రాయం. సో మేం ఫేమస్ కాకముందుకి పెద్దగా గుర్తింపు ఉండేది కదా, తర్వాత గుర్తించి ఫోటోలు దిగడం సార్ మీరు ఆ మూవీలో అని చెప్పి అలా గుర్తింపులు వస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు సార్? చాలా హ్యాపీ. ఇంతకుముందు నేను సరే ఎంత యాక్టర్ అయినా నేను క్యాజువల్గా స్కూల్కి పోవడం అవి ఇవి అని మన పనుల గురించి మార్కెట్ పోవడం అవన్నీ ఉండేది. ఇప్పుడు గుర్తుపడుతున్నారు. సెల్ఫీస్ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఇది కూడా ఒకసారి చాలా కష్టమే అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్నదాన్ని మనమే అశాంతి చేసుకుంటున్నాం. నిజమే కదా. ఒకప్పుడు యాక్టర్ల కన్నా ఇవన్నీ ఏం లేవు, యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ఏం లేవు, ప్రశాంతంగా ఉండేది. వాళ్ళకి ఎంత బ్లండర్ మిస్టేక్ జరిగినా ఏం తెలిసేది కాదు. మనం ప్రశాంతంగా ఒక ఉపాధ్యాయునికి ఉన్నాం. మనమే ఏదన్నా ఇవన్నీ కావాలని కష్టాలు తెచ్చుకుంటున్నాం అని కూడా ఒకసారి అనిపిస్తుంది. తప్పదు ఇక మరి మనం ఇది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం వచ్చాం ఇంకా. సో నేటి తరానికి ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు అప్డేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక పూర్వంలో అంటే కష్టాలు, ఇప్పుడు వాళ్ళు చాలా అప్డేట్గా ఉంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ అన్నీ ఆలోచించుకునే వస్తున్నారు. ఉండేది ఏంటంటే నేను ఎవరికైనా చెప్పేది ఒకటి, ఫస్ట్ రాగానే ఇక్కడ అవకాశాలు అయితే ఇవ్వరు. మినిమం నీకు ఒక మంచి వ్యక్తి పరిచయం కావాలంటే ఫస్ట్ పరిచయం అయిన వాళ్ళు నీ అదృష్టం కొద్ది మంచి వాళ్ళు అయితే నీ అదృష్టమే. కానీ నీకు కరెక్ట్ పర్సన్ పరిచయం కావాలంటే మినిమం ఒక 5 years పట్టుద్ది. 3 to 5 years. అంటే నీకు ఒక దారి చూపించేంత మంచి మనుషులు పరిచయం కావాలంటే నీకు అప్పటి వరకు
నీకు ఇప్పుడు ఇక్కడ పని కూడా ఉండదు. నేను అదే చెప్పేది, ఇప్పుడు ఫస్ట్ వచ్చిన యాక్టర్లు కానీ ఎవరు కానీ మంత్లీ ఒక 3-4 డేస్ కూడా చేసేంత రావు. నేనైతే స్టార్టింగ్లో జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో ఒకటి వచ్చేది 3-4 నెలలకు, ఆ ఒక్కరోజే చేసేది. నాకు అసలు ఎఫెక్టే ఉండకపోయేది జాబ్. అలా టైం బాండ్ లేని జాబ్స్ కానీ ఏదైనా ఉంటాయి, చాలా ఉంటాయి, ఏదైనా చేయొచ్చండి. ఇక్కడ ఇబ్బంది పడుకుంటే మళ్ళీ ఇది మెట్రోపాలిటన్ సిటీ, ఇది టైం బాండ్ లేని జాబ్ చేసుకోవచ్చు, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నీకు వర్క్ ఇక్కడ లేదు కదా. అవును, ట్రై చేస్తూ వేరే వర్క్ కూడా టైం బాండ్ లేని అవి చేస్తూ ఉండాలి. కాకుండా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమా అనేది మనసుకు బుర్రకి ఎక్కిందనుకో వేరే ఏం చేయబుద్ది కాదు, అదొక బ్యాడ్ లక్ ఉన్నది. అలా పాపం అది ఎక్కకూడదు. ఇది ప్రమాదకరమైన డిసీజే తెలుసు, వ్యాధి వచ్చిందంటే ఇక తిరుగుండదు. కానీ మనం కూడా ఈ గత అనుభవాలు, గతంలో ఎవరెవరికి జరిగిన అనుభవాలు చూసుకుంటూ మనం కూడా మనకి ఇక్కడ వర్క్ ఉంటే ఓకే అన్ని వదిలి, వర్కే లేదు కదా ఇక్కడ లేనప్పుడు అలా ఏదైనా ఆలోచన చేయాలని నా అభిప్రాయం. అంటే ఆల్రెడీ వాళ్ళు అలా అప్డేట్గానే ఉంటున్నారులేండి, వస్తుంది. సో ప్రెజెంట్ అయితే అటు వెబ్ సిరీస్ ఇటు మూవీస్ చాలా బిజీగా అయితే ఉన్నారు. ఎస్, నెక్స్ట్ హై ప్రాజెక్ట్లో ఏం హై పెద్ద సినిమా ఇదే ఇప్పుడు రజాకార్ ఒకటి, ఇది సలార్లో కూడా చిన్న సపోర్టింగ్ చేశాను. ఈ కుడియడం అయితే వెబ్ సిరీస్, ఆ సార్ది కన్నడ డైరెక్టర్, కన్నడలో పెద్ద డైరెక్టర్. ఒక విధంగా చెప్పాలంటే ఆ టీం వల్లనే మనకు వచ్చిందేమో అనిపిస్తుంది అవకాశం. చిన్న క్యారెక్టర్ అయినా మరి అంత ప్రాజెక్ట్ నుంచి మనకు పిలుపు రావడమే గ్రేట్ అని ఫీలింగ్. పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు ఇది రజాకార్ అండ్ సలార్ 2 చేశాను. ఇది చిన్న సినిమాలో 2-3 కంప్లీట్ చేశాను. వండర్ఫుల్ సార్, మీరు ఇలా సక్సెస్తో మరెన్నో మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.